నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధినేతలు మల్లగులాలు పడుతున్నారు. ఇతర పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రస్తుతం జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బాల్కొండకు చెందిన ఆర్ఎన్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నరసారెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారే తమ అనుకూల అంశాలను చెప్పుకుంటూ అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. ఇక నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠపై మరింత సమాచారం శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ అభ్యర్థి వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు ప్రచార ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సాధారణంగా పోటీ కూడా ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇక్కడ పార్లమెంటు బరిలో దిగడానికి జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు. అధిష్టానం కూడా జీవన్ రెడ్డి పేరునే తుది పరిశీలన కూడా తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ఢిల్లీ స్థాయిలో జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జగిత్యాల నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గతంలో కూడా 4 పర్యాయాలు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అలాగే కరీంనగర్ నుంచి ఎంపీ బరిలో కేసీఆర్ పై కూడా పోటీ చేశారు. అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి బరిలోకి దింపడానికి అధిష్టానం తుది కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు జీవన్ రెడ్డితో పాటు నిజామాబాద్ బరిలో దిగేందుకు బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడిపైన ఆరెంజ్ సునీల్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అలాగే అతనితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అలాగే మరో మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇటు నిజామాబాద్ పార్లమెంటు బరిలోంచి దిగడానికి ఇటు జీవన్ రెడ్డితో పాటు ఆరెంజ్ సునీల్, ఆకుల లలిత, అరికెల నరసారెడ్డి, అలాగే దిల్ రాజు, సినీ నిర్మాత దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా కనీసం 5-6 మంది అభ్యర్థులు ప్రస్తుతం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు బాల్కొండకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఏరవత్రి అనిల్ కూడా మొన్నటి వరకు టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. అయితే ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో ఏరవత్రి అనిల్కు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. అంటే వివిధ రకాల స్థాయిలో నాయకులకు ఆల్రెడీ పదవుల పందరాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో బరిలోంచి పోటీకి దిగడానికి అందరూ ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం మాత్రం జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డిని తుది పరిశీలనకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇతనితో పాటుగానే అంటే జగిత్యాల జిల్లాతో పాటు అతనికి నిజామాబాద్ జిల్లాలో కూడా సీనియర్ నాయకుడిగా ఉన్న పరిచయాలు, అలాగే పార్టీ శ్రేణుల్లో ఉన్న పలుకుబడి కారణంగా ఇక్కడ నిజామాబాద్ బరిలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ రావుపై కూడా ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా అభ్యర్థిని కొలిక్కి తేవడంపై పార్టీ శ్రేణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఎవరో ఒకరిని అభ్యర్థిని ప్రకటిస్తే ఈపాటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి జనాలకు చేరువయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.